ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించనుంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపైన, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన చర్చించనుంది తెలంగాణ కేబినెట్. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించనుంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపైన, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన చర్చించనుంది తెలంగాణ కేబినెట్. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. చాలా కీలకమైన అంశాలు ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. వాస్తవానికి ఈ నెల 25వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్కు పంపించడం జరిగింది. ఆర్డినెన్స్ ముసాయిదాపై న్యాయ నిపుణుల సలహా కూడా గవర్నర్ తీసుకుంటున్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ కూడా ఆర్డినెన్స్ ముసాయిదాను పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా సిగాచి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా గోశాలల పాలసీ ఏదైతే ఉందో ఆ గోశాల పాలసీకి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆగస్టు 10 వరకు కూడా రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. సుమారు 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జారీ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. విధిగా ప్రతి జిల్లా కలెక్టర్ పాల్గొనాలి. ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ఎస్టిమేషన్స్ సవరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర అంశాలు కూడా చాలా కీలక అంశాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.